నమ్మించి మోసం చేసిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పొంగునూరుకు చెందిన మహిళా దీప అన్నారు. తక్కువ ధరకు స్థలం ఇప్పిస్తానని చెప్పి రమణారెడ్డి వద్ద మదుపు చేసుకున్న 36 లక్షల సొమ్మును కాజేయాలని చూస్తున్నాడని దీప ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులడిగితే తన భర్త చరణ్, మామ జల్లి మనోహర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, పొంగునూరు జేటౌన్ వద్ద రమణారెడ్డి కారు వద్దకు వెళ్లి మాట్లాడుతున్న తనను దుర్భాషలాడి కారు డోరు తీసి కింద పడేశారని అన్నారు. పోలీసులు తమకు న్యాయం చెయ్యాలని కోరారు. ఎస్కే రమణారెడ్డి దగ్గర పనిచేయడం ద్వారా ఆయన మీద నమ్మకంతో నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ద్వారా నేను ఒక లోన్ పెట్టుకున్నాను సార్. అది లోన్ పెట్టి 36 lakhs ఆయన అకౌంట్కి పంపించాను, ఎస్కే రమణారెడ్డి గారి అకౌంట్కి పంపించాను. అక్కడ ఆ సందర్భంలో 50 lakhs వరకు ఉన్నది అది ఫ్లాట్ వాల్యూ. ఆయన మీరు మా దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు తగ్గింపు రేట్తోనే ఇస్తాను, ప్రత్యేక తగ్గింపు ఇస్తానని చెప్పడం ద్వారా నేను నమ్మి వేసాను. ఇప్పుడు అడిగితే నా ఫోన్ కానీ నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి నన్నే బెదిరిస్తాను సార్. ఇది మళ్ళీ కాల్ చేస్తే ఈసారి మా ఇది ఉండదని చెప్పి తప్పుడు కేసులు పెట్టి మా నాన్న మీద నా మీద డబ్బులు లేకుండా ఇది చేసేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. నేను పైన 420 కేసు పెట్టాడు, చందానగర్ హైదరాబాద్లో పెట్టాడు. నేను ఇక్కడ నుంచి ఇచ్చేదాన్ని మధ్య అప్పుడప్పుడు నేను కానీ నా పర్సనల్ అమౌంట్ కానీ ఆయనకి ఇచ్చేయమంటాను. ఆయన వర్కులకి మళ్ళీ నాకు వేసేవాడు ఆయన అకౌంట్కి. అక్కడ లేబర్కి కానీ కావాల్సింటే హెల్ప్ చేసేవాడిని. కానీ ఈ మధ్య ఏమైందో తెలీదు, ఆయన చెప్పుడు మాటలు వినడం ద్వారా ఇప్పుడు చేస్తాను. ఏమన్నా కానీ ఆడిటింగ్ పర్పస్లో అన్నీ తెలుస్తాయి. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ పక్కాగా ఉంది సార్, ఏ డేట్లో వేసాను. మాకు బాగా సన్నిహితుడైనటువంటి రెడ్డి గారి అకౌంట్ నుంచి 18 లక్షలు, నా అకౌంట్ నుంచి 18 లక్షలు డే ఆఫ్టర్ డే మేము సెండ్ చేయడం జరిగింది సార్. మాకు SASR ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి పంపించాను సార్, వాళ్ళ కంపెనీ అకౌంట్కి. ఈ లావాదేవీల దగ్గర సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను అడ్మిట్ చేస్తాను. అదేవిధంగా వీళ్ళు ఎందుకు ఇలా చేశారని చెప్పి ఎస్కే రమణారెడ్డి గారిని ఆ దీంట్లో వెళ్ళేటప్పుడు ఏకొత్తకోటకు వెళ్ళేటప్పుడు అడిగితే ఆయన ఆడ నిలిపింటే అడిగినప్పుడు వాళ్ళని కానీ అసభ్య పదజాలంతో ఆయన దూషించి వాళ్ళని కానీ నెట్టేసి మా భార్యకు కానీ ఇంజ్యూర్ అయ్యేటట్టుగా చేశారు సార్. మేము అదే పని మళ్ళీ దాన్ని నాకు కాల్ చేస్తే నేను వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది సార్. అవన్నీ జరిగింది. ఇలాంటివన్నీ ఏ ఉద్దేశంతో చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఈ డబ్బులు అయితే మాకు రావాల్సిందిగా మేము. నా పేరు నేను చరణ్ కుమార్ వాళ్ళ భార్యని. నాకు గత 10 సంవత్సరాలు, నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతా ఉంది. నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతా ఉంది. 8 సంవత్సరాలుగా ఇక్కడ పొంగునూరులోనే శాంతినగర్లో 1వ వీధిలో ఉంటా ఉన్నాము కాపురము. మేము నిన్న 10వ తేదీ అనగా మేము నా పిల్లలతో పాటు మా అత్తమ్మ మరి మా మావయ్య వాళ్ళ ఆడపడుచులు అందరూ అగస్తేశ్వర స్వామి కొండకు వెళ్దామనేసి బయలుదేరి ఆటోలో పోయినాము. ఆటోలో పోతుండగా జేటౌన్ కూడా కొత్తగా పార్క్ లాగా ఏదో చేసింటే నా కూతురు దాన్ని చూసి అమ్మ ఇక్కడ కొంతసేపు ఆడుకుందాము అని అడగగా మేము అక్కడే జేటౌన్ లోపల ఆటో రోడ్డు వల్ల పక్కనే పార్క్ లాగా ఉన్న దానివల్ల పిల్లలు ఆడుకుంటూ ఉండగా అక్కడే పిల్లలకు ఐస్ క్రీములు కానీ తీసుకొని మేము ఐస్ క్రీములు కానీ తీసుకొని తినుకుంటూ అక్కడే కూర్చొని ఉండగా మా దగ్గర ఉన్న పార్క్ ఒక కారు అక్కడ వచ్చింది. ఆ కారుని నా కూతురు చూసి అమ్మ తాత మన బండి వచ్చింది, తారాక్స్ వచ్చింది, తాత వచ్చినాడు అని రోడ్లోకి పరిగెత్తగా మేము వెంటబడిపోయినాం సార్. అక్కడికి పోగా మా అత్త వాళ్ళు మా ఎస్కే అన్న గారు వచ్చినారేమో ఒక్కసారి మాట్లాడదాం అనుకొని కారు వద్ద పోగా వాళ్ళు అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సార్, అక్కడ కారు స్లో ఆగింది. మేము అక్కడికి పోగానే మమ్మల్ని చావడానికి వచ్చారా నా బండి ఎదురు, మీకు అది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అనేసి చెప్పలేని విధంగా చాలా బూతులు వాడి మాట్లాడినారు. మేము ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, మేము మాట్లాడడానికే వచ్చినాము, వేరే ఏ విషయానికి రాలేదు సార్, మీరు ఎందుకు ఇంత గలీజ్గా మమ్మల్ని తింటూ ఉంటారు అనగా నా మాట పెట్టుకోవద్దండి, మీ అంత చూడాల్సి వస్తుంది అలా ఇలా అని చాలా బెదిరింపు చేశారు. సార్ ఇక మాట్లాడకండి, దిగండి సార్, కిందకి దిగి మాట్లాడండి, ఏదైనా మాట్లాడేటట్టుంటే మీరు మాత్రం ఏసీలో కూర్చొనేసి మమ్మల్ని ఇంత గలీజ్గా అడుగుతూ ఉండేది ఏమాత్రమైన న్యాయమా, కిందకి దిగండి సార్ అని మేము ఆయనని దింపడానికి ట్రై చేసినందుగా నన్ను దోసేసి నా నానా విధాలుగా తిట్టేసి తోసి పక్కకు తోసి వెళ్ళిపోయారు సార్. దీంట్లో నాకు కుడి చేతికి కొంచెం దెబ్బలు తగిలి ఈ రోజు వరకు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. ఇప్పుడు మీరు ఒక గంట ముందు నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం చేసినాం సార్. ఆ రోజు అక్కడ ఆ మ్యాటర్ జరిగిన వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అలాంటి ఇలా జరిగింది సార్ అని చెప్పిన విధంగా చెయ్యి బాగా నొస్తుండని మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్.
ఇబ్బంది? మాకు అతనుకు అంటే మా గత 10 సంవత్సరాలుగా మా మావయ్య గారు తనతో ప్రతి ఒక్క రూపాయి లావాదేవీలు అయిండొచ్చు, వాళ్ళ ఏ పనికైనా మనోహర అనే ఒక్క పేరుతో ఒక మనిషితో తను ఇక్కడ ఎక్కడో వండుకొని ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉంది, ఎక్కడో వండుకొని ఇక్కడ ఆయన ఒక ఇల్లు ఇక్కడ నడుస్తూ ఉంది, ఇక్కడ ఇల్లు కడతా ఉన్నారు. కొన్ని దేవుళ్ళ గుడిలో అయిండొచ్చు, ఆంజనేయ స్టాచ్యూ అయిండొచ్చు, ఏ కొత్త కోటలో మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి. అది ఆ మాత్రం ఆ భూమి మీద అంత స్థానంలో ఆ మాత్రం ఇక్కడ నిలబడింది అంటే దానికి కారణం, ఏకైక కారణం మా మావయ్య గారు అని నేను చెప్తాను. అంత పని చేసిన మా మావయ్య గారి మీద తప్పుడు కేసులు హైదరాబాద్లో పెట్టినందువల్ల మేము ఈ విచారణ అడుగుదామనేసి ఆయన దగ్గర కారు వద్ద పోయినాం సార్. ఎందుకు ఇలా తప్పుడు కేసులు పెట్టినారు, అందులో నా భర్తని కానీ జాయిన్ చేశారు, నా భర్తను అందులో పోయేసి ఆయన దగ్గర ఏదో ఇప్పటి వరకు ఆయన దగ్గర వాళ్ళ ఇంటికి మేము అడుగుగాని పెట్టలేదు సార్. మా ఆయన అయితే హైదరాబాద్లో వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అని కానీ చూడలేదు. మా ఆయనని కలిపి వాళ్ళ ఇంటికి పోయి ఏదో డబ్బులు తీసుకున్నట్టు తప్పుడు కేసులు పెట్టినందువల్ల మేము ఎందుకు ఇలా తప్పుడు కేసులు పెట్టారు అని అడగడానికి పోయినందుకు ఇన్ని విధాలుగా దూషించి ఇంత బాధ పెట్టి మమ్మల్ని ఇది చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. దీనికి ఏదో విధంగా మీరే న్యాయం కల్పించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.